అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారా? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 609 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ వెంచర్లు వేస్తున్నారా? గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు విసన్నపేట వాసులు. విసన్నపేటలో మాజీ మంత్రి అమర్నాథ్ వందల ఎకరాలను ఆక్రమించారని చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతిన్నది అని చెప్తున్నారు. అంతేకాదు భూ ఆక్రమణలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ విధంగా ఎవరెవరి పేరు మీద జరిగాయి, దానివల్ల కలిగిన నష్టాలు ఏంటి అనేది కూడా ఆర్టీవీతో మాట్లాడారు. అధికారులు కూడా దానిపైన ఫిర్యాదులు చేశారు. సర్వే నెంబర్ 195/2లో 609 ఎకరాల భూమిని గుడివాడ అమర్నాథ్ అనుచరులు ఆక్రమించి భారీ వెంచర్లు వేస్తున్నారు. వైశాఖిల పేరుతో వెంచర్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఈ వెంచర్ల కోసం ఆకర్షణీయంగా బ్రోచర్లు కూడా ముద్రించి వెంచర్లు వేస్తున్నారని చెప్తున్నారు. అయితే 609 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి, సీలింగ్ భూములు ఉన్నాయి, దళితుల అసైన్ భూములు ఉన్నాయి, కొండలు, ఈనాం భూములు, డీపట్టా భూములు ఇవన్నీ కలుపుకొని భారీ అక్రమాలకు తెరలేపారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ భూములే గుడివాడ అమర్నాథ్ ఆక్రమించుకొని విల్లాలు వేస్తున్నారు అక్కడని ఫిర్యాదు చేసిన భూములు ఇవే. ఇదే సర్వే నెంబర్ 195/2లో గుడివాడ అమర్నాథ్ అనుచరులు ఆక్రమించుకున్న భూములు అని చెప్తున్నారు విసన్నపేట మండలంలో. దానికి సంబంధించిన ఒక బోర్డు కూడా మనం చూడొచ్చు. గ్రామం బయ్యవరం, సర్వే నెంబర్ 624లో విస్తీర్ణం 5 ఎకరాల 39 సెంట్లకు సంబంధించి ఒక బోర్డు కూడా మనకు కనిపిస్తోంది. ఈ 5 ఎకరాల 39 సెంట్లు ప్రభుత్వ భూమి అని మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఈ 5 ఎకరాల 39 సెంట్లు కూడా ఈ 609 ఎకరాలలో ఉన్నాయని ఆరోపిస్తూ ఉన్నారు. బయ్యారం గ్రామంలో పరిధిలోకి వచ్చేటటువంటి ప్రభుత్వ భూమి 5 ఎకరాల 39 సెంట్లను కూడా కలుపుకున్నారు. సర్వే నెంబర్ 624. ఇక్కడ సర్వే నెంబర్ 195/2లో ఈ వెంచర్ వేస్తూ ఉన్నారు. అందులో ఈ భూములన్నింటినీ కూడా కలుపుకొని ఆక్రమించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని చెప్తున్నారు. ఇంకా ఏమేమి చెప్తున్నారో నేను మీకు వివరించబోతున్నాను. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విసన్నపేటలో మాజీ మంత్రి అమర్నాథ్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, భూదందాలు చేశారంటూ ఆరోపించారు. విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్కు గుడివాడ అమర్నాథ్ బృందం వేస్తున్న అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదు చేశారు జనసేన నేత మూర్తి యాదవ్. సర్వే నెంబర్ 195/2లో 609 ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి విక్రయించారని చెప్తున్నారు. చాలామంది వీటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళందరూ నష్టపోతారు అని కూడా చెప్తున్నారు. గుడివాడ అమర్నాథ్ బినామీలు వైశాఖి వ్యాలీ పేరుతో కొత్తగా బ్రోచర్లు విడుదల చేసి గృహ లేఅవుట్లు వేసి విక్రయాలు చేస్తున్నారని చెప్తున్నారు. దీనివల్ల ఏ విధంగా పర్యావరణానికి హాని కలిగిందో కూడా చెప్తున్నారు. చాలా జంతు జాతులు ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే వైశాఖి వ్యాలీ పేరుతో ఈ బ్రోచర్లు వేసి, ఆకర్షణీయమైన బ్రోచర్లు వేసి ఈ విధంగా విల్లాలు ఉంటాయి అని చెప్తూ ఆ ప్రకృతి అందాల మధ్య ఈ రకమైన విల్లాలు వేశారు. ఆ ప్రకృతి అందాలను, పర్యావరణాన్ని చెడగొడుతూ భూ ఆక్రమణలకు పాల్పడి ఈ వెంచర్లు వేశారు గుడివాడ అమర్నాథ్ అని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల అక్కడ ఇదిగో మనం చూస్తున్నాం బ్రోచర్లు ఈ విధమైనటువంటి బ్రోచర్లు వేశారు. ఇదంతా కొండ పైభాగం, కొండ మధ్యలో ఇలా వస్తుంది, ఆ తర్వాత లేయర్లకి ఇలా వస్తుందని ఇదంతా ఈ కొండలను ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. ఈ కొండలను ఆక్రమించుకున్నారు, ఈనాం భూములను ఆక్రమించుకున్నారు, డీపట్టా భూములను తీసుకున్నారు, అసైన్ భూములను తీసుకున్నారని. అసైన్ భూములను ఎవరో కూడా కొనటానికి అవకాశం ఉండదు, కొనకూడదు. అలాగే డీపట్టా భూములను కూడా ఇక్కడ కొని ఈ రకంగా విల్లాలు వేయటం అనేది నేరం అని చెప్తున్నారు. 609 ఎకరాల్లో అరుదైన జంతు జాతి ఉంది. ఆ అరుదైన జంతు జాతికి నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్న నీటి వనరులకు నష్టం కలిగించారని చెప్తున్నారు. రెరా అనుమతులు లేవని చెప్తున్నారు. ఈ వెంచర్లు వేయడానికి రెరా అనుమతులు లేవు అని కూడా చెప్తున్నారు. అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతూ ఈ వెంచర్లు వేశారు అని చెప్తున్నారు. వైశాఖి వ్యాలీకి నోటీసులు కూడా ఇచ్చారు. విఎంఆర్డీఏ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా దీనికి సమాధానం చెప్పాలి అని కోరుతూ ఉన్నారు.
గుడివాడ అమర్నాథ్ ఆయన బినామీలు ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి అని ఎన్డీఏ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించారని చెప్తున్నారు. ఈ లేఅవుట్లు వేయటానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు అని చెప్తున్నారు. రెరా అనుమతులు లేవు. అక్కడ వాల్టా చట్టాన్ని అతిక్రమించి చెట్లను కొట్టేశారని, ఈ కొండల్లో ఆ వెంచర్లు వేయటానికి విపరీతంగా చెట్లను నరికేశారు. దీనివల్ల కొన్ని జంతు జాతులు అక్కడ అంతరించిపోయాయి అని చెప్తున్నారు. సహజ వనరులు భూదోపిడీ జరిగింది. వాల్టా చట్టాన్ని అతిక్రమించి మరీ చెట్లను నేల కూల్చారని చెప్తున్నారు. రెరా అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వేసిన ఈ వెంచర్లను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి, సంబంధించిన వాళ్ళపై కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఎన్డీఏ నాయకులు. దీనికి సంబంధించి మా ప్రతినిధి వర్మ కూడా ఆ గ్రామానికి వెళ్ళారు. అక్కడ నిజంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా భూములను ఆక్రమించుకొని ఈ వెంచర్లు వేశారా, వాస్తవం ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి వర్మ అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ నాయకులు అక్కడ ఉన్నవాళ్ళు ఏం సమాధానం చెప్పారో చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుస భూ ప్రకంపనలో ఊరెత్తిపోతూ ఉంది. రోజుకో భూ కబ్జా, రోజుకో భూ ఆక్రమణ గురించి మారుమ్రోగిపోతూ ఉంది. ప్రస్తుతం విస్సన్నపేట భూముల విషయంలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. అసలు ఏమిటి విస్సన్నపేట భూముల వ్యవహారం? ఇందులో మాజీ మంత్రి అమర్నాథ్ హస్తం ఎంత అన్నది మాట్లాడడానికి మనతో పాటు కూటమి నాయకులు చాలామంది మనతో పాటు ఉన్నారు. జనసేన, బీజేపీ, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ విస్సన్నపేట భూముల వ్యవహారం పూర్వాపరాలేటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఒకే సర్వే నెంబర్లో 601 ఎకరాల్లో పెద్ద వెంచర్ వేసినట్టు, దాన్ని ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నట్టు కూడా మీరు పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నది 600 ఏదైతే ఉందో 601 ఎకరాలని కూడా అమర్నాథ్ కబ్జా చేశారా? అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారం ఇక్కడ? ఈ సర్వే నెంబర్లో ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో 195/2 అనే సర్వే నెంబర్లో 609 ఎకరాల 24 సెంట్లు భూమి ఉందండి. అయితే ఇక్కడ నిర్మాణం చేస్తామంటున్న లేఅవుట్ మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైసీపీ తాలూకా అవినీతి అక్రమ మానసపుత్రికగా ఇది ఉంది. దీనికి సంబంధించినంత వరకు మరి రైతులు చెప్తా ఉన్నారు, లేదు మాదే అని కొంతమంది చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సబ్ డివిజన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. ఎంతమందికి రైతువారీ పట్టాలు ఉన్నాయన్నది తేల్చాల్సింది రెవెన్యూ అధికారులు. వాళ్ళు మరి నోరు మెదటం లేదు. కింద రంగబోలుగడ్డ రిజర్వాయర్ అని ఒకటి ఉంది. దాని కింద ఆయకట్టు రైతులు ఉన్నారు. 1500 ఎకరాల పైన ఆయకట్టుకి అదే ఆధారం. మరి దానికి వెళ్ళేటటువంటి గెడ్డలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆ రోజు ఆ రంగబోలుగడ్డని యాక్వైర్ చేసింది ప్రభుత్వమే కదా. మరి దానికి సంబంధించిన గెడ్డలన్నీ కూడా ఈ భూమి గుండానే ఉన్నాయి. అక్రమ లేఅవుట్ అని పదే మేము అనడానికి గల కారణాలు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనకు కనిపిస్తున్న కొండలు ఉన్నాయి. ఇక్కడ ఒక కొండ ఉండేది, ఈరోజు లేదనుకోండి. అలాగే మనం వెనక ఒక కొండ ఉంది. వీటన్నిటిని కూడా జరాయితీలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి దేశంలో మనకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో కూడా ఎక్కడైతే హిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించినవి. ఆ ప్రాంతాన్ని కాపాడే వనరులు అవి. మరి వాటిని జరాయితీలని చెప్పని తవ్వేసుకుంటాం, వాటి మీద వెళ్ళి ఈ విల్లాలు కడతాం, 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తామని చెప్పేసి నిబంధనలు అతిక్రమించి చేయడాన్ని మేము తప్పని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని కొంచెం తరలించుకొని పోయారు. మరి దాని పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాల్టా చట్టాన్ని అతిక్రమించారు, మరి దాని గురించి ఏంటని అడుగుతా ఉన్నాం. అలాగే విఎంఆర్డీఏ సంబంధిత అప్రూవల్స్ లేకుండా ఇక్కడ లేఅవుట్ నిర్మాణం చేస్తూ ఉన్నాం, అది ఎంతవరకు సమ్మని అడుగుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెస్కో ఆర్ఈసీఎస్ని కూడా అక్కడ కూడా అధికారులు మోసం చేసి ఇక్కడ కరెంట్ లైన్లు ఇప్పించుకోవడం, అంటే విపరీతమైనటువంటి నిబంధనల ఉల్లంఘన అనేది అన్ని శాఖల పరంగా కూడా ఇక్కడ జరిగింది. అసలు ఈ వ్యవహారం అంతా ఎవరు నడిపించుంటారు? ఎవరు ఈ వ్యవహారం అంతా నడిపారు? ఈ అక్రమ అనుమతులు, అక్రమ నిబంధనల్ని తొంగలో తొక్కేలా ఎవరు వ్యవహరించారు? మీకు డీటెయిల్గా ఒక విషయం చెప్తాను సార్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2020లో గతంలో కసింకోట ఎంఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయమని, అతను అత్యంత అవినీతిపరుడని ఇక్కడ నుంచి పంపించేయాలని చెప్పని ఏసీబీ డీజీ స్థాయి అధికారి ప్రభుత్వానికి ఉత్తర్వులు చేస్తున్నారు, రెవెన్యూ శాఖకు కూడా. అయితే అప్పటికి ఇక్కడ శాసనసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఆ రోజున అక్కడ ఆయన్ని విపరీతమైన ప్రెజర్ చేసి అక్కడే ఉండేలా చేశారు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారిని. ఆ తర్వాత దీని మీద ఎలిగేషన్స్ రావడంతో ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. దాంట్లో 5 సభ్యులు ఉన్నారు. ఆ 5 సభ్యుల్ని రిపోర్ట్ ఇమ్మన్నారు, దీని తాలూకా వాస్తవ విషయాలు ఏంటని చెప్పని.
ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ ఎందుకు సార్ బహిర్గతం కాలేదు? ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని ఎలిగేషన్స్ని ఆధారంగా తీసుకొని సుమోటివ్గా లోకాయుక్త ఒక కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేస్తూ లోకాయుక్త కొన్ని ప్రశ్నలు అడిగింది. ఏ పర్మిషన్స్ అప్రూవల్స్ లేకుండా మీరు ఏ విధంగా వింటేజ్ అని ఇతర అని బ్రోచర్స్ లేట్ చేసి కొనుగోలుదారులు ఎందుకు మోసం చేస్తున్నారో, అసలు దాంట్లో ఉన్న పర్మిషన్స్ ఏంటి, దాని కథ ఏంటి అని చెప్పని మీరు ఎంక్వైరీ చేయండి అని ఒక 4 అధికారులు నియమించింది. 2023 జనవరి 6 నాటికి దాని తాలూకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. ఈ రోజుకి వచ్చి ఎందుకు రిపోర్ట్ అధికారులు సబ్మిట్ చేయడం లేదు? అలాగే మేము జనసేన పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నుండి అనేక మార్లు కంప్లైంట్లు ఇచ్చున్నాం. కంప్లైంట్ ఇచ్చినందుకు మాకు నోటీసులు ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే గంటలో మాకు నోటీసులు వచ్చాయి. మరి గంటలో మాకు నోటీసులు వచ్చినప్పుడు మరి గత ప్రభుత్వం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఎందుకు తేల్చలేకపోయారు? వాళ్ళదే అప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో కదా ఉంది. అధికారులందరూ కూడా ఎందుకు నిమ్మక నేరెత్తినట్టు కూర్చున్నారు? ఏం జరుగుతుంది అసలు? ఈరోజు రికార్డ్ ట్యాంపరింగ్ చేసి డిజిటల్ కీలు సైతం వాళ్ళ దగ్గర అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్ రెవెన్యూ డిజిటల్ కీని సైతం ఆయన దగ్గర పెట్టుకొని రైతులను బెదిరింపులకు గురి చేసిన అంశం గుర్తులేదా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎంతమందిని మెడపట్టుకు బయటకు గెంటేసి మీకు డబ్బులు ఇవ్వం పొండి అని చెప్పని కొంతమంది ఎవరికైతే సమాధానం చెప్పారో అప్పుడున్న మంత్రి గారు కానీ బొడ్డేడు ప్రసాద్ గారు కానీ వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇప్పుడు. అలాగే విజయసాయిరెడ్డి గారు తాడేపల్లి కొంపలో ఉండేటటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతో అక్కడికి మూటలు పంపించి ఏ విధంగా మనం ఈ అక్రమ లేఅవుట్ని సపోర్ట్ చేస్తూ వచ్చాం గత ప్రభుత్వంలో అన్న విషయాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తేల్చబోతూ ఉంది. అలాగే ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అనే వ్యక్తి చాలా నిరుపేద రైతు. మరి ఇక్కడ భూములు కొనుక్కుంటా ఉన్నాడు. ఎందుకంటే పచ్చగా ఉండేటటువంటి ప్రాంతాన్ని నాశనం చేయడం వాళ్ళకి అలవాటు, అందుకే ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు చాలామంది బినామీ పేర్లతో ఇక్కడ కొంటా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి బినామీలో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది రిజిస్ట్రేషన్లు జరగడం అనే పరిస్థితి కంటే ముందు అధికారులు అంటే విఎంఆర్డీఏ కానీ ఇటు విద్యుత్ శాఖ కానీ ఇతర అనుమతులు ఇచ్చే శాఖలన్నీ కూడా ఇవన్నీ ఒక లేఅవుట్ వేసేటప్పుడు ఆ లేఅవుట్కి ఏటేటి అనుమతులు కావాలో అవన్నీ నిబంధనల ప్రకారం సరిపోయాయి అనుకున్న తర్వాత ల్యాండ్ కన్వర్షన్ చేయించి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బుని కట్టించి ఆ తర్వాత ఈ లేఅవుట్లో వాళ్ళు ఏదైతే చెబుతారో ఆ డెవలప్మెంట్స్ చూపిస్తే మేము ఈ ల్యాండ్ రిలీజ్ చేస్తామని మార్ట్గేజ్ ప్లాట్లు కూడా పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ పూర్తి అయిన తర్వాత నిజానికి జిరాయితీ భూముల్లో లేఅవుట్ వేస్తే అప్పుడు అమ్ముకోవడానికి విఎంఆర్డీఏ పర్మిషన్స్ ఇస్తుంది. ఇక్కడ అలాంటివి విఎంఆర్డీఏ బోర్డు డిస్ప్లే చేయలేదు, వాళ్ళ అనుమతి ఉన్నట్టు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ఇవేవీ లేకుండా అమ్మకాలు జరుపుతూ ప్రజలను మోసగించి అడ్వాన్సుల రూపంలో 100 కోట్లు సొమ్ము చేసుకోవడం, ఇక్కడ రైతులను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూముల్ని తక్కువ ధరకి లాగేసుకోవడం, లేదా ఈ పోరంబోకు భూములు ఇతరత్ర ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా చేసి దీంట్లోనే చూపించి నేనైతే చెప్తాను, ఈ ప్రజాప్రతినిధులు ఈ లేఅవుట్ ఎవరైతే వేస్తున్నారో ఈ నాయకుల కంటే ముందు అత్యంత అవినీతికరమైనటువంటి రెవెన్యూ శాఖ ఆనాటి కలెక్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు బొడ్డేడు ప్రసాద్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కలెక్టరు అత్యంత జాయింట్ కలెక్టరు ఇక్కడ కసింకోట మండల ఎంఆర్ఓ అత్యంత అవినీతికరమైన వ్యక్తులు అవ్వడం వలన వాళ్ళు కూడా 100 కోట్లు జేబుల్లో వేసుకొని వీటికి ఏం జరుగుతున్నా సరే మాకు సంబంధం లేదని చెప్పి వ్యవహరిస్తూ నిమ్మక నీరెత్తినట్టు. ఒకటి చెప్పండి, ఇది మొత్తం 601 ఎకరాల్లో ఈ నిబంధనలకు ఉల్లంఘించారని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు మొత్తం 600లో 400 ఎకరాలు మాత్రం మాది, మిగతా 201 ఎకరం గురించి మాట్లాడుకోండి అంటున్నారు. పదే మొత్తం అంతా ఒకటేగా ఎందుకు చూపిస్తున్నారు సార్? ఇక్కడ 601 ఎకరం ఈ ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో ఉందని మేము చెప్తున్నా. రైతులు మాకు దఖలపడినటువంటి ఆస్తులుగా మా దగ్గర ఉన్నవి 400 ఎకరాలు అన్నా సరే మా దగ్గర పూర్తి ఆధారాలతోటి ఇది ప్రభుత్వ భూమి, ఖచ్చితంగా ఇది ప్రజల ఆస్తి అని చెప్పేటువంటి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇందులో ఏమైనా ఆక్రమణకు గురైనయా అని చెప్పని. ఈ 195/2 ఎక్కడైతే ఎవరైతే లేఅవుట్ నిర్వహిస్తున్నారో మరి దీనికి సంబంధించి మీరు ఇప్పుడు వస్తున్నప్పుడు ఒక 100 అడుగుల రోడ్డు కనిపించింది మీకు. అక్కడ ఒక కొండ అంతా కూడా కొట్టేసినట్టు కనిపించింది, గెడ్డలు కొట్టేసి కనబడ్డాయి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కావా? ఇప్పటికి 3 దఫాలు రెవెన్యూ అధికారులు అక్కడ బోర్డులు ఫిక్స్ చేశారు.
ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, ఇక్కడ మీరు రావద్దు అని చెప్పేసి సరే. మరి దానికి సంబంధించిన బోర్డులు పెట్టిన ప్రతిసారి ఎందుకు పీకేస్తా ఉన్నారు? మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే దారిలో ఆ బోర్డులు ఉండవు, కానీ అక్కడ బోర్డులు ఫిక్స్ చేసినటువంటి ఫొటోస్ మీకు పంపిస్తాం. మరి ఆ రెవెన్యూ అధికారులు ఎందుకు మాట్లాడటం లేదు? అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టెమ్ బెడ్స్ వాటి గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. ఎందుకు వాటిని తవ్వేసి వాటిని కప్పేసి చూస్తే ఈరోజు మనం అక్కడ చూస్తే దారిలో అక్కడ మనకు ఒక గడ్డ వర్షాలు ఇప్పుడు పడ్డాయి కాబట్టి దానికి సంబంధించి దారి ఏర్పరచుకుంది. మరి ఆ దారి ఏర్పరచుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా నీరు పల్లమెరుతుంది. మనం మనిషిగా మన అబద్ధం చెప్పొచ్చండి, కానీ ప్రకృతి ఎక్కడ కూడా అబద్ధం ఆడదు. కానీ ఈరోజు ప్రకృతి ఈ వర్షాకాలంలో రాబోయే నిజాలు ఏంటో ప్రకృతి చూపిస్తుంది. మరి ఇక్కడ ఉండేటువంటి పల్లాన్ని అంతటిని కూడా తవ్వేసి విపరీతంగా ఎత్తు చేసి అక్కడ ఉన్న గ్రావెల్ అంతటి తవ్వి తరలించిపోయి ఇక్కడ ఉన్నటువంటి కొండల్ని ఈ కొండ కొట్టి ఎక్కడికే తీసుకెళ్లారో అన్నదానికి సమాధానం వాళ్ళు చెప్పగలరు నిర్వాహకులు. మరి ఎందుకు అదంతా తప్పిదం కాదా? ఇక్కడ ఉన్నటువంటి మేము రైతులమే, మాకు 400 ఎకరాలు ఉంది, మిగతా 200 ఎకరాలు ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు మీకు సంబంధించి రైతువారీ పట్టాలు ఎంతమంది రైతులకు ఉన్నాయో, అసలు రైతులు ఎవరో వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు చెప్తారు సమాధానం. ఆ రైతువారీ పట్టాలు ఉన్న వాళ్ళని ఏ విధంగా బెదిరించారో చెప్తే వాళ్ళు చెప్తారు. ఆ బెదిరించిన వాళ్ళని ఎవరు బెదిరించారో కూడా మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ గారు ఎవరెవరిని బెదిరించారు, వాళ్ళు ఏం చేశారు, మెడపట్టుకుని ఎవరెవరు బయటకు గింటారు, ఆ వాస్తవ విషయాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి అధికారులు ఈ విషయంలో ఖచ్చితంగా తేలుస్తారు. ఆ సంబంధిత అంశాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అందరూ ఒకటేనండి. వీళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్స్ ఎప్పుడైతే హైయర్ సుపీరియర్కి వెళ్ళాయో ఇది నాది అని ఏమొచ్చి తప్పుకొని ఏమొచ్చి వీళ్ళు పాటు చేస్తున్నారు తప్ప మొత్తం టోటల్గా 600 ఎకరం అంతా వాళ్ళ ఒకరి కస్టడీలో ఉంటుందండి. దానికి కర్తా కర్మక్రియ అంతా ఏమొచ్చి మంత్రి గారు, విజయసాయిరెడ్డి గారు, అప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బొడ్డేడు ప్రసాద్, వీళ్ళే చేశారు. రైతులు రావట్లేదు అంటే రైతులు రారు. ఎందుకు రారు అంటే ఇది బైబ్రికేట్ అవ్వలేదు, సబ్ డివిజన్ అవ్వలేదు. మా సబ్ డివిజన్ అవ్వవు, మీకు రిజిస్ట్రేషన్ అవ్వవు, మీ సబ్ డివిజన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్న అందరితో ఏమో వచ్చి తక్కువ డబ్బులు ఇచ్చి పురాణం రాయించుకొని కొంచెం డబ్బులు ఇచ్చున్నారు. ఇప్పుడు రైతులు మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆగిపోయింది, మీకు డబ్బులు ఇవ్వని ఏమో రైతులు ఏమొచ్చి వీళ్ళు మభ్య పెడతారు కాబట్టి ఏమొచ్చి అందువల్ల ఏమో రైతులు రాలేదు. యాక్చువల్లీ సార్ ఇదంతా 100% ఫ్రాడ్ అండి. దీని మీద అప్పుడు కలెక్టర్, ఉమ్మడి కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున గారికి ఏమొచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు పిలా గోవింద సత్యనారాయణ గారు, ఇటు ఏమొచ్చి జనసేనలు మన గోపీలు అంతా కలిసి పెద్ద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద జిల్లా కలెక్టర్ కమిటీ వేసాడు. కమిటీలోనే ఏమొచ్చి కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అందులోనే మెయిన్ కర్తా కర్మక్రియను ఏమొచ్చి పోయిన ఆర్డీఓ గారు సీతారామన్ గారు, ఆయన కనుక తెలుసు, ఆయన రేసాడు. ఆయన చేసిన సక్సెస్ అవ్వలేదని ఆయన ఏమొచ్చి పంపించడం కూడా జరిగింది. దీనికి మెయిన్ దొంగలు ఎవరంటే కసింకోట అప్పుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, వీళ్ళు ఏమొచ్చి ఇదంతా నడిపిందండి. దీంట్లో మాకు ఇక రైతులకి ఎటువంటి తమ్మ లేదండి. ఇదంతా నడిపించేది గవర్నమెంట్ ఉద్యోగులండి. ఈరోజైనా సరే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగులు సరైన క్లారిటీ ఇవ్వట్లేదండి దీని మీద. ఇప్పుడు మేము ఎంత కంప్లైంట్ ఇచ్చి ఇంతలా చేసినా సరే మాత్రం ఇది ఫలాంది జరాయితీ, ఫలాంది ఇక్కడ ఏమొచ్చి తప్పు జరగలేదు, ఫలాన్ దగ్గర కాలువ ఉండేది, ఫలాన్ దగ్గర కొండ ఉండేది అని అధికారులు ఎందుకు ఏమొచ్చి బయట పెట్టలేకపోతున్నారండి. అంటే అప్పుడు ఒత్తిడి వల్ల అప్పుడు ఆ గవర్నమెంట్లో చేసిన అధికారులు ఇప్పుడున్న అధికారులు కానీ యాంటీగా రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏం బలైపోతారని భయపడి ఏమొచ్చి ఈ అధికారులు అంతా కూడా ఏమొచ్చి నాటం ఆడుతున్నారు. సో 100% వీళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. మా చేతిలో గవర్నమెంట్ ఉంది, మేము చూసుకుంటాము, మీరు చెయ్యండి అని ఏమొచ్చి అక్కడి నుంచి మినిస్టర్ విజయసాయిరెడ్డి వీళ్ళకి అప్పయ్యవ్వడము, వీళ్ళు ఏమొచ్చి గుడ్డెత్తి చేయలేము వేసినట్టు ఏమో వీళ్ళు దిగేయడము, ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోవడము, ఇప్పుడు వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. వీళ్ళకి ఏం పర్మిషన్ చెప్పమండి. జరాయితీ నాకు తెలుసండి, జరాయితీ ఉంది, లేదని అంటలేదు. దగ్గర ఏమో జరాయితీ ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. తర్వాత యాక్చువల్గా ఏమో దాడి వీరభద్ర గారి టైంలోనేమో టీడీపీ గవర్నమెంట్లోనేమో రంగుల రిజర్వ్ గడ్డ ఫామ్ చేసి దానికి ఏమొచ్చి పెద్ద గడ్డ ఉంది, దాన్ని కూడా ఏమొచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. 100% దీని మీద మేము కానీ ఈ భూమి కొనుక్కున్న వాళ్ళు బ్యాంటీడబ్ల్యూ వీళ్ళు కానీ క్లారిటీకి రావాలంటే దీన్ని ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. అధికారులు ఎందుకు చేయట్లేదు అనేది ఇప్పుడు మేము వచ్చి అడుగుతున్నాం సార్. అది సార్ చెప్పండి, ఫైనల్గా ఏమంటారు మీరు? ఫైనల్గా అంటే ఈ 610 ఎకరాలు 24 సెంట్లోనే జరైతే ఉంది సార్, జరైతే ఉందంటలేదు. అలాగని గడ్డ పారంబోగులు భూములేటి, కొండలేటి ఇవి కూడా వాస్తవం ఉంది, రెండు కూడా వాస్తవం ఉన్నాయి. ఉండొచ్చు, జరైతే ఉండొచ్చు. దీనికి ఏంగానే రేరా పరిమితులని, ఉడా పరిమితాన్ని వెంచర్ చేసినప్పుడు ఏంగానే మొత్తం అంతా ఇదిగా తీసుకొని వచ్చి ఉండాలి కదా. ఇది ఏమి లేకుండా అంతా గవర్నమెంట్ మాదే, మేము ఏం చేసినా అదే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ కూడా మీద మేకపోతే గంభీరాలతో ఏంగానే ఇందులో దిగడం జరిగింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఏంగానే ఇది ఒకసారిగా బట్టారం అనేది బయటపడిపోయింది సార్. మీరేమంటారు, ఏం చెప్తారు మీరు? ఇందులో ఈ గెడ్డ పోరంబోక్తో పాటుగా చిన్న రైతులు కొంతమంది ఉన్నారండి. చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా అలా చిన్న రైతులు ఉన్నారు. అందులో కొంతమందిని భయపించి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అలానే కొంతమంది ఇవ్వకుండా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అలా
మాది కూడా ఎకరా 18 సెంట్లు ఇందులో ఉంది. 691లో 2, మాది ఎకరా 18 సెంట్లు మా తాతగారి పేరు మీద ఉంది. దాన్ని కూడా లాక్కోవడానికి ట్రై చేశారు. మాకు విఆర్ఓ గారితో కానీ గతంలో ఉన్న విఆర్ఓ వాళ్ళతో వీళ్ళతో కొంచెం లైట్గా టచ్లో ఉన్నప్పుడు ఇవి బెనామీలు ఎవరైతే డైరెక్ట్గా వాళ్ళు కాకపోయినా బెనామీలు ట్రై చేశారనమాట. బెనామీలు లాక్కోవడానికి ట్రై చేసినప్పుడు మేము దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు చూపించి దాన్ని వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళకుండా మేము కాపాడుకోగలిగాం అనమాట. అలాగే ఇక్కడ చాలా గెడ్లు కానీ పొరంబొగ్గు చాలా ఉంది. దాన్ని కూడా వాళ్ళు ఇక్కడ గెడ్లు అవన్నీ కప్పేశారు. ఈ చుట్టుపక్కల ఈ లైన్లోనే గెడ్లు ఉండేవి. ఆ గెడ్లన్నీ సరే, ఫైనల్గా చెప్పండి, ఏంటి మీరు ఎలాంటి పరిష్కారాన్ని కోరుతా ఉన్నారు ఇక్కడ? ఈ ప్రభుత్వంలో అయితే మటుకు ఈ విస్సన్నపేట ఎపిసోడ్కి ఒక ముఖ్యం పలకాలని అయితే కోరుకుంటా ఉన్నాం అండి. ఎందుకంటే మాదని వాళ్ళు, తప్పిదాలు ఉన్నాయని మేము, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులేమో మాకేం సంబంధం లేదని వాళ్ళు కూర్చుంటే జరగదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందులో ఆక్రమణకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని, నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిని వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్యావరణం నాశనం జరిగింది, ఇక్కడ ఉన్న ప్రకృతి విధ్వంసానికి గురైంది, ఇక్కడ ఉన్న వనరులు దోపిడీ కాబడ్డాయి, ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాబడ్డాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన చర్యలు, శాఖాపరమైన చర్యలు ఆక్రమణదారులు, అవినీతి పరుల మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఖచ్చితంగా తీసుకునేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేమైతే బలంగా కోరుతాము. సో అంతా ఒకటే చెప్తున్నారు, ఈ విస్సన్నపేట భూ వివాదానికి ప్రభుత్వం త్వరగా ముగింపు పలకాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నష్టపోయారో చిన్న రైతులు, వాళ్ళని కూడా రక్షించాలి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఈ విల్లాలు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని వీరంతా కోరుతూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.